డ్రామాలు ఈ పార్టీలవి, బీజేపీది కానీ కాంగ్రెస్ది కానీ ఏం డ్రామాలు ఇల్లు. మేము ఆల్రెడీ సిబిఐకి ఇచ్చేసినామని రేవంత్ రెడ్డి అంటాడు. మరి దేని మీద ఇచ్చినవా సిబిఐకి? ఇప్పుడు సిబిఐ దేని మీద చేయాలి? ఇప్పుడు లక్ష్మణ్ గారు అడిగినారు క్వశ్చన్, కాగ్ ఈ లోపాలన్నింటినీ ఎత్తి చూపింది అని. మరి సిబిఐ కాగ్ ఇచ్చిన 256 పేజీల నివేదిక మీద దర్యాప్తు చేస్తున్నదా? కాదు కదా. దేని మీద? ఓన్లీ కుంగిన మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా ఈ 3 బ్యారేజీల మీదనే కదా రేవంత్ రెడ్డి సిబిఐకి ఇచ్చింది. సిబిఐ ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నది. ఇంక ఎంక్వైరీ స్టార్ట్ కాలే, దాని మీదనే చేయమని వీళ్ళు పంపించినారు. మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దేని మీద ఇచ్చింది రిపోర్టు? ఓన్లీ మేడిగడ్డ ఎందుకు గుంగింది, అన్నారం సుందిలలో బుంగలు ఎందుకు ఏర్పడ్డాయి అన్న దాని మీదనే ఇచ్చింది. మేడిగడ్డ కుంగడానికి 1 సంవత్సరం ముందే బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, దాని మీద ఇచ్చిందా? ఇయ్యలే. మల్లన్న సాగర్ మీద ఇచ్చిందా? ఇయ్యలే. రంగనాయక సాగర్ మీద ఇచ్చిందా? ఇవ్వలే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిగతా 90% పనుల మీద, మేడిగడ్డ కాకుండా మిగతా 90% పనుల మీద ఎంక్వైరీ జరిగిందా? జరగలే. ఓన్లీ కాగ్ రిపోర్ట్ మాత్రమే దీని మీద చాలా నిశితంగా పరిశీలించి 256 పేజీల నివేదిక తయారు చేసింది. ఆ కాగ్ నివేదిక మీద సిబిఐకి ఇచ్చే దమ్ము కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఉందా? లేదు. ఎందుకంటే ఆ టోటల్ ఎపిసోడ్లో మెగా కృష్ణారెడ్డి అనే ఒక కల్ప్రిట్ పాత్ర చాలా కీలకం. ఆయనని కాపాడాల్సిన బాధ్యత ఈ పార్టీల మీద ఉన్నది. ఎందుకంటే బీజేపీకి 500 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిండు, దాదాపు 100-150 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చిండు. ఇక బీఆర్ఎస్ అంటే మొత్తం పెంచి పోషించింది, ఆ స్థాయికి తీసుకొచ్చింది. వాళ్ళే దొంగలు దాంట్లో. మరి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఈ ముగ్గురికి అందరివాడు మెగా కృష్ణారెడ్డి. అందుకే ఈ కేసు పక్కదారి పట్టింది. ఇప్పుడు కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు నీళ్ల పాలయ్యని కేంద్రం పార్లమెంట్లో ప్రకటిస్తే దాని మీద ఎంత పెద్ద ఎంక్వైరీ జరగాల?